తెలుగు శక్తి ఆధ్వర్యంలో ముందస్తుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ నేతృత్వంలో హోటల్ దస్పల్లా వేదికగా శనివారం ఉదయం ఈ కార్యక్రమం కొనసాగింది. చంద్రబాబుకు 75 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో భారీ కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా బివి రామ్ మాట్లాడుతూ మంచి పరిపాలన అధ్యక్షతన కలిగి ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూర్తి ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఇక అన్న ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా పరిపాలనను అందించగల సమర్థత నారా చంద్రబాబు నాయుడుకు మాత్రమే ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలనే ఆకాంక్ష కేవలం తనది మాత్రమే కాదని, ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది తెలుగు వారందరి మనోవాంఛ అని బివి రామ్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తాను ఎన్నడూ పదవుల కోసం ఆశించలేదని, ఏ పదవి లేకపోయినప్పటికీ గత వైసీపీ ప్రజా కంటక పాలనను వ్యతిరేకిస్తూ ప్రజల తరపున పోరాటం చేశానని తెలిపారు. చంద్రబాబు గుండెల్లో తనకు కల్పించిన స్థానం కన్నా మరేం పదవి ముఖ్యం కాదన్నారు. పరిపాలన దక్షుడి గుండెల్లో స్థానం కన్నా విలువైనది పదవి ఏమైనా ఉంటుందా అని రామ్ ప్రశ్నించారు. అందుకే చంద్రబాబుపై పూర్తి స్థాయి అభిమానంతో ముందుగానే జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్నానని తెలిపారు. నేడు శ్రీ నారా చంద్రబాబు గారు 78 వేడుకలు తెలుగు శక్తి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఎందుకంటే నేటితో ఆయన 75 ఏళ్ళు పూర్తి 76 వసంతో అడుగు పెడుతున్నారు. రేపు ఇది ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ ఈరోజు. ఎందుకంటే తెలుగు జాతి ప్రతిష్టను ప్రపంచ స్థాయి తీసుకున్న వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు గారు. మరి తెలుగు జాతి ఆత్మగౌరవం నిలబెట్టింది నందమూరి తారక రామారావు చేస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రేపు మే 28ని ఎన్టీఆర్ గారి ఏదైతే జయంతి ఉందో అది ప్రభుత్వ పరంగా చేయాలని ఇది రాష్ట్ర ప్రజలు తెలుగు జాతి ఆకాంక్ష మనం చేస్తాం. ఎందుకంటే ఆ మహానుభావుడు మనల్ని మద్రాసి అన్న, దక్షిణాది అని, అది ఇడ్లీ సాంబార్ అని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చులకనగా మాట్లాడితే, మేము తెలుగువారం, మాకు ఒక రాష్ట్రం ఉంది, మాకు ఒక భాష ఉందని చెప్పి నాడు పార్లమెంట్లో గొంతు వినిపించారు. ఇవాళ తెలుగు వారిని అణచివేస్తుంటే, దక్షిణాది వాళ్ళని తొక్కేస్తుంటే చూసి భరించలేక, సహించలేక, వారలేక తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 మాసాల్లో పార్టీ ఘనత సాధించి ప్రపంచంగా సృష్టించారు. మరి అలాంటి వ్యక్తికి మేము ప్రభుత్వం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి సమయంగా ఈ సందర్భంగా కోరుకుంటూ జరుగుతుంది. ఎందుకంటే అది చేయటం వల్ల రేపు భావి తరాలకి ఎన్టీఆర్ ఎవరో, ఎన్టీఆర్ లివ్స్ ఆన్, 100 సంవత్సరాలైనా 200 సంవత్సరాలైనా ఆ రోజు ప్రభుత్వ కార్యాలయంలో ఆయన ఫోటోకు దండేసి అర్పిస్తారు. ఇవాళ మనం చూస్తున్నాం అల్లూరు సీతారామరాజు గారు కానీ, భగత్ సింగ్ గారు కానీ, ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మనం చూడకపోయినా సరే ఆ మెసేజ్ జనరేషన్ పాస్ అవుతుంది. ఇది చేయటం వల్ల ఎన్టీఆర్ లివ్స్ ఒకటి చేయకపోతే ఆఫ్టర్ 20 years ఎన్టీఆర్ ఎవరో అని నెక్స్ట్ జనరేషన్ తెలియదు. దీన్ని చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టాం. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు 2020 ఆ రోజు నవ్వారు, చేసి చూపించారు. రేపు 2047 కూడా ఆయన అనుకుని చేస్తారు. డెఫినెట్గా అప్పుడు ఆయన 97 వయసు వస్తుంది. మేము ఉంటామో లేదో తెలియదు, ఎందుకంటే ఈ జనరేషన్ కానీ చాలా తేడా ఉంది ఆయన ఫుడ్ విషయంలో కానీ అన్ని విషయంలో. సో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు 100 ఏళ్ళు ఉంటారు. ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ దేశంలోనే చూసి ఇలాగ చేసి సత్తా ఉన్న నాయకుడు. ఆ వ్యక్తికి ప్రజలందరూ ఆరోగ్యంలో ఉండాలని చెప్పి భావిస్తున్నారు. అలాంటి వ్యక్తి కింద ఆంధ్రప్రదేశ్ పరిపాలన నడుస్తుందంటే చాలా అందరూ అమరావతిని రాజధాని అద్భుతంగా తీర్చిదిద్ది డెఫినెట్గా మేమందరూ చంద్రబాబు నాయుడు పాలనలో మేము ఉన్నామని చెప్పి కాలు ఎగరేస్తుండగా ప్రతి ఒక్క తెలుగు వాడిని ఆయన చేస్తూ జై హింద్.